ప్రతిరోజు సన్నిధిలో ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క రొట్టెను ద్రాక్షను మనం తీసుకోవాలి. ఆయన స్వయముగా ఇస్తారు. అప్పుడు నైజ పాపాలు పోతాయి. నైజ పాపము మరి ఎంత కడిగినప్పుడు కూడా పోవు, ఎంత పోగొట్టుకున్నా పోవు. కానీ నైజ పాపాలు పోవాలంటే కేవలము దేవుడే మనకి దగ్గరికి వచ్చి ఆయన చేత్తో, ఆయన శరీరం, ఆయన చేత్తో, ఆయన రక్తము మనకి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు నైజ పాపములు నశించిపోతాయి. కనుక ప్రభువే స్వయంగా విందు చేస్తారు మనకి. ఆయన చేసినటువంటి విందులో ఆ శరీర రక్తాలు మనం అందుకునేటటువంటి వైనం మనకు కావాలి. కనుక దర్శనంలో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒక రొట్టె ఇచ్చినట్లుగాను, ఒక బన్న ఇచ్చినట్లుగాను, ఆయన మాంసం ముక్క ఇచ్చినట్లుగాను అలాంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. కనుక దేవుడు మనకి మరి దర్శనం ద్వారా మనం పొందేటుకునేటటువంటి ఆహార పదార్థాలు ఇవి. దేవుడే శరీరం రక్తములుగా మనకిచ్చినటువంటి పరిస్థితి, అనుదిన ఆహారం. కనుక దినదినము కూడా ఆహారం కోసం ప్రార్థన చేయాలి. వండుకున్నప్పుడు కూడా ఆహారం గురించి ప్రార్థన చేయాలి.